కరీంనగర్ జిల్లా మైలారం గన్నేరువరం నుండి యస్వాడ మీదుగా హై లెవెల్ బ్రిడ్జ్ కొరకు రహదారిని పరిశీలించి డాక్టర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ నుండి యస్వాడ గన్నేరువరం నుండి 3 మండలాలకు చాలా సులువుగా ఉంటుందని ఎమ్మెల్యే పరిశీలించి అన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీనాథ్ రెడ్డి, బీజేపీ నాయకులు ఎలేటి చంద్రారెడ్డి, బ్రిడ్జ్ జేఏసీ అధ్యక్షులు సంపత్ ఉదయ్ కుమార్, రణం రవి, కాసింపేట మాజీ ఉప సర్పంచ్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ యొక్క పర్యటనను పెట్టుకొని ఈరోజు అంతా కూడా నిశ్చితంగా పరిశీలించాం। కొంతమంది అవాకులు చెవాకులు పేలుస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో మరి ఆ రోజు మేము చొక్కరావుపల్లి నుండి పరిశీలన చేయడానికి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్లు, అదేవిధంగా ఈలు ఎస్సీలు అందరూ వచ్చినప్పుడు ఎవరు కూడా మరి రిప్రజెంట్ చేయలేదు। దానివల్ల అక్కడే పర్మనెంట్ అనుకున్నాం, మొన్న వీళ్ళు వచ్చేటితోనే చేసినాం। ఇక కొంతమంది ఈయన 77 కోట్లు తీసుకొస్తాడా, ఇది సాధ్యమా కాదా అనేది నిజరూపం దాల్చింది। ఇప్పుడు కనీసం 10 సంవత్సరాల లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా ఆలోచించలేదు, ప్రజలకు ఏది దగ్గర ఉంటుందని కూడా ఆలోచించలేదు। మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్స్ ఇచ్చింది, దాదాపుగా 860 కోట్ల పైన పనులకు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్స్ ఇచ్చింది। ఆ లెటర్ను కూడా విలేకరులకు పంపడం జరుగుతుంది। మరి ఈరోజు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా 3-4 నెలల లోపల ఈ యొక్క ప్రక్రియను ముగించాలి, ప్రారంభం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నది, చిత్తశుద్ధితో ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి పరిస్థితుల్లో చేయడానికి వాళ్ళు పూనుకున్నారు కాబట్టి తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ, చాలామంది చాలా విధాల కామెంట్స్ చేస్తూనే ఉంటారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు, తప్పకుండా ఇది జరుగుతుంది। థ్యాంక్ యూ।